నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు యాక్టర్ సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడదాము. హలో సుదర్శన్ గారు. హే భగవాన్ నుంచి హే బల్వంత్ కి వచ్చేసింది అండ్ ఓవర్సీస్ లో అయితే హే భగవాన్ తోనే రిలీజ్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి, విత్ కంటెంట్. అలాగే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఒక మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో మీరు ఒక మంచి సినిమా చూసి బయటికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు సినిమా చూసి మాకు ఆ రిజల్ట్ షేర్ చేసుకోండి. యాక్చువల్గా మీరు స్టేజ్ పైన ప్రతి ప్రెస్ మీట్ లో మీరు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారంటే ఒక హిలేరియస్ కామెడీ అండ్ అవుట్ అండ్ అవుట్ ఎలా ఉంది అంటే ఒక హెల్దీ కామెడీ క్రియేట్ అవుతుంది. సో సెట్స్ లో కూడా ఎలా ఉండేది అండ్ మీకు ద వెరీ ఫేవరెట్ పర్సన్ టు యాక్ట్ విత్ దట్ పర్సన్ అని అనుకుంటే ఎవరితో యాక్ట్ చేయాలంటే? అలా ఒకరనే లేదు, మేము సరదాగా ఉంటున్నాం అంటేనే దాని అర్థం అందరూ సరదాగా ఉన్నారని. ఇప్పుడు ఈ సెట్లో సుహాస్ అవ్వచ్చు, శివాని అవ్వచ్చు, నరేష్ గారితో ఎప్పుడూ కంఫర్టబులే. ఫుల్ ఎంటర్టైన్ అంటే మేము ఏదో సరదాగా అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ లాగే ఉంటుంది మా ఆర్టిస్టులు అందరిది. అయితే సుదర్శన్ గారు, ఇప్పటి వరకు చాలా మంది నరేష్ గారి లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఉంటే అలాంటి లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుని ఉంటారు. సో యు ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్, చాలా దగ్గరగా ఉన్నారు, వర్క్ చేశారు. సో నరేష్ గారు ఎలా ఉంటారు అని అంటే? నరేష్ గారు మెయిన్ ప్రాపర్టీస్, మనీ అన్ని పక్కన పెడితే చాలా పాజిటివ్గా ఉంటారు. ఆయనకి నచ్చినట్టు ఆయన బతుకుతారు కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో అదే అదే ఫ్రెండ్షిప్లో ఉంటారు. ఓకే, అంటే సుదర్శన్ గారు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటారనేది మీ ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమైంది, మీరు మాట్లాడే విధానాన్ని బట్టే అర్థమైపోయింది. సో ఇంత కామెడీ, ఇంత హ్యూమర్ రావడానికి అయితే ఒక ట్రామాలో అయినా పెరగాలి, లేదా ఫ్యామిలీ సరౌండింగ్స్ అలా ఉంటేనైనా పెరగాలి. సో సుదర్శన్ ఏ కేటగిరీకి చెందిన? ఫన్ అంటే మనకేం పెద్ద బాధ్యతలు లేకుండా పెరగడం వల్ల ఇలా ఉన్నామేమో అని నా డౌట్. బాధ్యతలతో ఉంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణతో ఉంటారు కదా, మనకి బాధ్యతలు ఏం లేవు. చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీ సైడ్ ఫుల్ సపోర్టే ఉంది. ఆ రిలీఫ్గా పెరగడం వల్ల కొంచెం కామెడీగా ఉండడం అలవాటైందేమో. అయితే మాక్సిమం మనం చూసుకుంటే చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని అకాడమిక్స్ లో చూడాలి, ఒక మంచి జాబ్ అట్లా చూడాలి అని అనుకుంటారు. కాకపోతే మీకు సపోర్ట్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి, సో ఎంతవరకు మీరు సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ గా మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారంటే ఏం చెప్తారు? నేను 200% ఫుల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యూన్ పోస్ట్ కోసం వెళ్తే బ్యాంక్ మేనేజర్ జాబ్ వస్తే ఎలా ఉంటుందో ఆ లెవెల్ హ్యాపీలో ఉన్నాను ఇండస్ట్రీలో. నాకు ఎంత పేరు వచ్చినా సరే నాకు అది చాలా ఎక్కువ. ఇప్పటి వరకు చాలా మంది యాక్టర్స్ తో వర్క్ చేసి ఉన్నారు. మీ కామెడీ టైమింగ్ వీళ్ళతో పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది అనుకున్న యాక్టర్ ఎవరు ఉన్నారు? లేదండి, కమెడియన్స్ అందరూ అండి. ఇప్పుడు ఈ సినిమాలో నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారితో నేను మన నారీ అలా ఒక్కరితో ఉంటే ఎన్ని సినిమాలు చేయలేము. అందరితో ప్రతి ఒక్క కమెడియన్తో నాకు ఫుల్ ర్యాపో ఉంది. వెల్ల కిషోర్ అన్న కానీ, సత్య కానీ, ఇప్పుడు నరేష్ గారితో చాలా సినిమాలు చేస్తున్నాను కదా, కసిరెడ్డి కానీ, వైవార్ష కానీ, చాలా మంది, ప్రవీణ్ అన్న, అందరితో మంచి సింక్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.